ఎక్కడ భారతం గారు రాయాలి? నేను సూటిగా రాధాకృష్ణని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీకు దమ్ముంటే నువ్వు పత్రిక నడపట్లేదు కదా, నువ్వు నిజంగా పత్రిక నడుపుతున్నానని నువ్వు భావిస్తే ఇవన్నీ నేను అడిగేటటువంటి క్వశ్చన్స్ నీ పేపర్ లో రాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, తెల్లారగట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని ఈ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా? ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు, బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కోవడానికి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తా ఉంది. దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా. రెండు, నీ కుటుంబం గురించి, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం గురించి, నీ కొడుకు ఒక అసమర్థుడు కాబట్టి ఏదైతే నువ్వు నీ అల్లుడు ఆస్తి మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పి, అలానే నువ్వేదో రెండో వివాహం నేనంటలా నువ్వేదో రెండో వివాహం చేసుకున్నావు అని చెప్పి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది, ఏదో డాక్టర్ అని చెప్పి వస్తున్నాయి వార్తలు. అవన్నీ రాయి. లేదు నేను చేసుకోలేదు అని చెప్పి అవన్నీ రాయాలి కదా. అందరి కుటుంబాల్లోకి దూరి ఏదైతే సీసీ కెమెరాలు పెట్టు ఇంకొకటి బ్రోకర్ వార్తలు రాసేటటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సూటిగా అడుగుతున్నా, మరొకసారి భారతమ్మ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే ఈనాడు గానీ ఆంధ్రజ్యోతి గానీ మీ కుటుంబంలోకి వచ్చి మీ కుటుంబంలో జరుగుతున్న మొత్తం వీడియోలు చేసి మేము పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడతో మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎక్కడ భారతమ్మ గారు రాయాలి? నేను సూటిగా రాధాకృష్ణని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీకు దమ్ముంటే నువ్వు పత్రిక నడపట్లేదు కదా, నువ్వు నిజంగా పత్రిక నడుపుతున్నానని నువ్వు భావిస్తే ఇవన్నీ నేను అడిగేటటువంటి క్వశ్చన్స్ నీ పేపర్ లో రాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, తెల్లారగట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని ఈ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా? ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు, బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కోవడానికి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తా ఉంది. దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా. రెండు, నీ కుటుంబం గురించి, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం గురించి, నీ కొడుకు ఒక అసమర్థుడు కాబట్టి ఏదైతే నువ్వు నీ అల్లుడు ఆస్తి మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పి, అలానే నువ్వేదో రెండో వివాహం నేనంటలా నువ్వేదో రెండో వివాహం చేసుకున్నావు అని చెప్పి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది, ఏదో డాక్టర్ అని చెప్పి వస్తున్నాయి వార్తలు. అవన్నీ రాయి. లేదు నేను చేసుకోలేదు అని చెప్పి అవన్నీ రాయాలి కదా. అందరి కుటుంబాల్లోకి దూరి ఏదైతే సీసీ కెమెరాలు పెట్టు ఇంకొకటి బ్రోకర్ వార్తలు రాసేటటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సూటిగా అడుగుతున్నా, మరొకసారి భారతమ్మ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తే ఈనాడు గానీ ఆంధ్రజ్యోతి గానీ మీ కుటుంబంలోకి వచ్చి మీ కుటుంబంలో జరుగుతున్న మొత్తం వీడియోలు చేసి మేము పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడతో మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే